అందరికీ వందనాలు. దాదాపుగా 4 రోజుల నుంచి వర్షం ఆగట్లేదు. ఆగగానే మనిషికి ఏమనిపిస్తుంది? బట్టలు వేద్దామా వద్దా, ఉతుకుదామా వద్దా, పడుతుందా, మళ్ళీ పడిపోద్దేమో, ఎలాగుందో వాతావరణం ఒక టెన్షన్. వేద్దామా వద్దా అని. ఫుల్ ఎండలో ఉన్నప్పుడు బాబా ఎండలో ఏంటో విసుగొచ్చేస్తుంది అని అంటాం. వర్షం పడితే బాగున్ను అంటాం. వర్షం పడేలోపు మళ్ళీ ఏంటో ఆలోచన వస్తుంది, వర్షం చిరాకు వచ్చేస్తుంది అలాగా అని. వర్షంలో కూడా తృప్తి ఉండదు. చలికాలం వచ్చి వస్తే బాగుంటుంది, నెమ్మదిగా ఉంటుంది, ఏముండదు అనిపిస్తుంది. చలి ఎక్కువైపోగానే ఏదైనా ఎండాకాలం బెటర్ అని అనిపిస్తుంది. గమనించండి, మనిషి దేంట్లోనూ తృప్తి చెందడు. ఏ విషయంలో అనుకోండి, మనిషి తృప్తి చెందని వ్యక్తి మనిషిగానే ఉంటాడు. అందులో ప్రాముఖ్యమైనది డబ్బుల విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. మనం నేర్చుకుంటున్న విషయాల్ని ఒక్కసారి బైబిల్లోని చూద్దాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ మాట. బైబిల్లో ఉండి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ మాట. అంత్య దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయి అని తెలుసుకోండి. ఎలా అంటే మనుషులు స్వార్థప్రియులు అయిపోతారు. రెండవది ధనాపేక్షలు అయిపోతారు. చాలు మనం నేర్చుకుంటున్నాము. అంత్య దినాల్లో అంటే మనిషికి అంతం వచ్చినప్పుడు కాదు, భూమికి అంతము. భూమికి ఒక వయసు ఉంది. ఆ వయసుని దేవుడు నిర్ణయించాడు. ఆ భూమికి వయసుకి అయిపోయే టైం కంట మనుషులు ఎలాగ మారిపోతారో అని. ట్యాబ్లెట్ల మీద, మనం తినే ఆహారాల మీద ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. అది ఎప్పుడు వరకు వాడుకోవచ్చో, ఎప్పుడు అయిపోతుందని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సాధారణంగా మరి మీకు అలవాటు ఉంటుందో తెలీదు, కొన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది ముందు చూసుకోవాలి. మనం తెచ్చుకుంటాం, వాడేస్తాం, ఆ డేట్లు చూడం కదా. కాస్త కళ్ళు పెట్టి చూడాలి. ఏది తెచ్చినా ముందు డేట్లు చూడాలి. ఎక్స్పైరీ డేట్ ఎంత టైం ఉంది, ఎంతకాలం వరకు వాడచ్చు. తక్కువ టైం ఉందనుకోండి, ఫ్రెష్ స్టాక్ లేదా అని అడుగుతారు. వాటికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, అది అయిపోతాయి. దాని తర్వాత అది వాడడానికి లేదు, పనికిరానికి లేదు, కొన్ని విషయం కింద మారిపోతాయి వాడేస్తే, తెలియకుండా వాడితే. అలాగే ఈ భూమికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఎక్కడ రాస్తాడు? ఈ 2 తిమోతి పత్రికలు రాశాడు. ఏంటంటే ఎక్స్పైరీ డేటు భూమి అంతం అయిపోయే టైంకి మనుషులు ఎలా మారిపోతాడో చెప్పాడు. దాని అర్థం ఏంటంటే భూమి అంతం అవడానికి సిద్ధంగా ఉంది, మనం సిద్ధపడాలని. ఏంటి ఎక్స్పైరీ డేట్? మొదటిది స్వార్థప్రియులు. మనుషుల్లో చాలా ఎక్కువ స్వార్థం పెరిగిపోతుంది, జాగ్రత్త పడాలి అనే విషయం చెప్పాడు. రెండోది ధనాపేక్ష పెరిగిపోద్ది, అంటే ధనం మీద ప్రేమ ఎక్కువ పెరిగిపోద్ది. ఆపేక్ష అంటే ప్రేమ. మనుషులకి డబ్బు అంటే ప్రేమ ఎక్కువ పెరిగిపోయి డబ్బే ప్రాముఖ్యత ఎక్కువ అయిపోతుంది. సంబంధాల కంటే, విలువల కంటే, మర్యాదల కంటే, పట్టింపుల కంటే, మనుషుల కంటే ఏది ప్రాముఖ్యం అంటే వారికి డబ్బు ప్రాధాన్యం అయిపోతుంది. డబ్బు అంటేనే ప్రేమ ఎక్కువ పెరిగిపోద్ది మనుషులకి అనే విషయాన్ని తెలియపరిచాడు. మనం మొదటగా నేర్చుకున్నాము, ధనాపేక్ష సమస్త కీడులకు మూల కారణము. అంటే ధనం మీద ప్రేమ అనేది అన్ని కీడులు, ప్రపంచంలో ఎన్ని రకాల కీడులు ఉన్నాయో అన్ని కీడులకి ఒకే ఒకటి కారణం ఏంటంటే ధనాపేక్ష, అంటే డబ్బు మీద ప్రేమ. ఆ కీడులు ఎలాగుంటాయో అనే విషయాలు మనం నేర్చుకున్నాం. 2వ భాగం మనం నేర్చుకున్నాం, ఏ ఒక్కడు ఇద్దరు యజమానులకి దాసులుగా. అయితే దేవుడికి దాసులుగా ఉండాలి, లేదా డబ్బుకి. డబ్బు కావాలండి, దేవుడు కావాలని అంటే ఈ 2 కుదరని పనులు. ఒప్పుకోడు దేవుడు. మనం ఒప్పుకోవచ్చేమో, కానీ దేవుడు ఒప్పుకోడు ఆ విషయంలో. అయితే నువ్వు నాకు దాసుడిగా ఉండాలి, అంటే దేవుడికి దాసుడిగా ఉండాలి, లేదా డబ్బుకి. రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించుకొని బైబిల్ మనం చెప్తుంది. 3వది నేర్చుకున్నాం, సునాయాసంగా డబ్బులు సంపాదించే పద్ధతులు ఈ అంత్య దినాల్లో నేర్చుకుంటారు మనుషులు. చాలా సునాయాసంగా డబ్బులు ఎలాగ వచ్చేస్తాయో, ఈజీ మర్నింగ్ అని. ఈజీగా ఎలాగ వచ్చేస్తుందో, సునాయాసంగా మనం ఎలా సంపాదించవచ్చో మనం నేర్పిస్తాము, నేర్చుకుంటాము. పిల్లలు కూడా అదే తరం నేర్పిస్తూ ఉంటాం. కష్టపడి సంపాదించడం అంటే దాని మీద దృష్టి కాకుండా ఈజీగా ఎలాగ వస్తుందో అనే విషయాల మీద నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ అంత్య దినాల్లో. 4వది నేర్చుకున్నాం మనం, ఎంతున్నా తృప్తి ఉండదు. ఎంత డబ్బున్నా తృప్తి చెందం. ఆహారం విషయాల్లోని, బట్టల విషయాల్లో తృప్తి వచ్చేస్తుంది ఒక టైంకి వచ్చినప్పుడు, చాలే ఇంకా అని. కానీ డబ్బుల విషయంలో చూడండి,
ఎంత ఉన్న డబ్బు కావాలి 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 అనిపించేది ఈ డబ్బు. ఈ డబ్బుల విషయంలో తృప్తి అనేది మనిషికి ఎప్పటికీ రాదు, ఎన్నటికీ రాదు. అది పోయే ముసలమ్మ ముసలోడు అయినా సరే కూడా, చచ్చిపోయే టైం కూడా చూడండి డబ్బులు దాతరాలు పడక మీద ఉంటారు, లేవలేని పరిస్థితి, వారి పనులు వారు చేసుకోలేని పరిస్థితి అయినా చేర అంచుని చూడండి ఒక మూట కడతారు. వాళ్ళ పనులు ఏం చేయలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, ఒకటి తీసుకెళ్తే తప్ప బాత్రూమ్కి వెళ్ళలేరు, దేనికి వెళ్ళలేరు. కానీ వాళ్ళు చివరిని ఒక మూట కట్టి పెడతారు చూడండి. ఎక్కడికి వెళ్ళి ఏం కొనేద్దామని, ఏ షాప్కి వెళ్ళిపోయి ఏం కొనేద్దామని, బాత్రూమ్ దగ్గరికి ఒకటి తీసుకెళ్ళి నడిపించాలి. అలాంటి ముసలమ్మ ముసలికి లోపల దాస్తారు చూడండి డబ్బులు. చచ్చిపోయేంత వరకు కూడా డబ్బు మీద ప్రేమ మనిషికి పోదు, అస్సలు ఆ తృప్తి చెందలేడు అట్లా విషయంలో. ఐదో విషయం నేర్చుకుందాం ఈరోజు. ఐదో విషయాన్ని నేర్చుకుందాం. నేను ముందుగా చెప్పేస్తున్నాను ఏంటనేది. డబ్బు మీద ప్రేమ నాతో పట్టండి దేవుని విశ్వాసం నుంచి వేరు చేస్తుంది. అంటే డబ్బుల మీద ఉన్న ప్రేమ మనల్ని దేవుని నుంచి నమ్మకం తీసేస్తుంది, దేవుని మీద నుంచి ఆ విశ్వాసాన్ని నుంచి దూరం చేసేస్తుంది. డబ్బు మీద ఉన్న ప్రేమ విశ్వాసాన్ని నుంచి దూరం చేస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనల్ని బయట వాళ్ళు అనే మాట ఏంటంటే వీళ్ళు క్రైస్తవులు అంటారు, బయట వారు వీళ్ళు క్రైస్తవులు అండి అంటారు. క్రిస్టియన్స్ ఏమంటారు, తోటి క్రిస్టియన్స్ వీళ్ళు కూడా విశ్వాసులు. దేని బట్టి అంటారు విశ్వాసులన్నీ? యేసు ప్రభువుని నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు విశ్వాసులు అని అంటారు. అయితే డబ్బు మీద ఉన్న ప్రేమ మీకు దేవుడికి మధ్యన దూరం పెంచేసి విశ్వాసం లేని వ్యక్తుల కింద మారుస్తుంది. పోయిన వారం మనం నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే ఎంతున్నా తృప్తి ఉండం. ఒకసారి తీద్దాం, అది ప్రసంగి గ్రంథంలో వద్దాం. 5వ అధ్యాయం 10వ మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ మాట. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. రైట్, ఇక్కడ క్లియర్గా చెప్తుంది డబ్బులు ఉన్నవాడు ఎన్నటికీ డబ్బు ద్వారా సంతృప్తి చెందలేడు. ఏ వ్యక్తికి అయితే డబ్బులు ఉంటాయో, డబ్బుల గురించి ఆలోచిస్తాడో, ఏ వ్యక్తి అయితే డబ్బును ప్రేమిస్తాడో ఆ డబ్బు వల్ల ఎప్పుడు సంతృప్తి చెందలేడంట. ఇప్పుడు అనుకుందాం, ఒక వ్యాపారం చేసిన తర్వాత, పెట్టుబడి పెట్టిన తర్వాత పలానా రోజు లాభం వచ్చింది. అమ్మయ్య నేను పెట్టిన పెట్టుబడికి లాభం వచ్చేసింది. ఆగుతాడా? ఎంతసేపు ఆగుతాడు? ఆ ఒక్కరోజు కదా. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది? ఇంకా ఇదే చెప్పాడు, డబ్బుని ప్రేమించేవాడు డబ్బు వచ్చిన తర్వాత సంతృప్తి చెందలేడంట, అస్సలు సంతృప్తి చెందాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇంతకీ ఈ మాట రాసింది మహానుభావుడు ఎవరో తెలుసా? ఈ మాట రాసిన మహానుభావుడు ఎవడో తెలుసా? ప్రసంగి గ్రంథం అది రాసినవాడు ఎవడో తెలుసా? సొలొమన్ గారు. రాజు అయిన సొలొమన్ గారు రాసిన ప్రసంగాలన్నీ, ప్రసంగి గ్రంథం అంతా ఈయన రాసినవి. వ్యర్థం 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 అని రాసిన వ్యక్తి ఈ రాజు అయిన సొలొమన్ గారు, ఇంగ్లీష్లో సొలొమన్. ఒక్కసారి ఈ మహానుభావుడి గురించి చూద్దాం, ఎలాగ ఉంటాడో ఏంటో ఒకసారి చిన్న చరిత్ర చూద్దాం. ఒకసారి మొదటి రాజుల గ్రంథంకి వద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంకి వద్దాం. తీసారా? మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము డైరెక్ట్గా 5 నుంచి చూడండి ఒకసారి. గిబియోనులో యెహోవా రాత్రి యందు స్వప్నంలో సొలొమోనుకి ప్రత్యక్షమై ఆగండి. ఇక్కడ సొలొమోనుకి దేవుడు రాత్రి కలలో ప్రత్యక్షమై, చాలా తక్కువ మందికి ఈ ప్రత్యక్షములు ఉంటాయి. అంటే దేవుడు కళ్ళలోకి రావడం, దేవుడు ప్రత్యక్షమై మాట్లాడడం అనేది చాలా అరుదుగా ఉంటుంది, తక్కువ మందికే ఉంటుంది. అందులో ఈయనొకడు.
మనము చిన్నప్పుడు కొన్ని కథలు వినుంటాం. దేవుడు ప్రత్యక్షమై 3 కోరికలు కోరుకుంటే ఏం కోరుకుంటావు? ఈ కథలు మనం విన్నాం. కథలు ఇది అదే, దాంట్లోంచి వచ్చిన భావాలే. డైరెక్ట్గా అడిగాడు దేవుడు, కళ్ళలోకి వచ్చి సొలొమోన్ని అడిగాడు, నేను నీకు ఏం చెయ్యాలి అని అడిగాడు. మీకే కనుక ఏం చేయాలని అడిగితే ఏం అడుగుతారు? దేవుడు కళ్ళలోకి వచ్చేసి దేవుడు డైరెక్ట్గా కళ్ళలో మీతో మాట్లాడుతున్నాడు, నేను మీకు ఏం చెయ్యాలి అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? ఈ కబుర్లు అందరూ చెప్తారులేండి, ఇష్టమైన పిల్లలు, ఆత్మీయులు, ఇవన్నీ. లోపలే ఉంది బలమా? బాగా డబ్బు ఉండాలి, ఆరోగ్యం, మా పిల్లలు బాగుంటారు, కుటుంబం బాగోలండి. మీకు మేలు చేసే కోరుకుంటారా, సమాజానికి మేలు చేసే కోరుకుంటారా? కదా, వచ్చిన అవకాశాన్ని ఎవడు పాటు చేసుకుంటాడండి? బంగారం లాంటి అవకాశం దేవుడు వచ్చి నీకు ఏం కావాలని అడుగుతున్నాడంటే బంగారం లాంటి అవకాశం అది. మనకి ఏది కావాలో మొహమాటం లేదు, డైరెక్ట్ చెప్పేసుకోవచ్చు ఏం కావాలో. ఈయన కూడా అదే అడిగాడు, ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. ఈయన చెప్పాడు చూడండి. సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును పరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నాడు, నా నాన్నగారు దావీదు గారిని నువ్వు ప్రేమించావు, ఆయన నిన్ను ప్రేమించాడు, హృదయానుసరుడు, యథార్థమంతుడు, నీతిమంతుడు అయ్యాడు. ఆయన్ని ప్రేమించబట్టి, ఆయన జీవితాన్ని బట్టి ఈరోజు నాకు ఈ సింహాసనం మీద కూర్చునే అవకాశం వచ్చింది. ఎవరిని బట్టి? తండ్రి యథార్థాన్ని బట్టి కొడుకుకి వచ్చింది, సొలొమోనుకి వచ్చింది. వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నాడు. 7వ విషయం చూడండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించావు. నా తండ్రికి బదులుగా నన్ను దాసుడిగా నియమించావు కదా, రాజుగా నియమించావు కదా. అయితే నేను బాలుడను, నేను ఇంకా చిన్నపిల్లవాడిని, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. కార్యములు చేయడానికి అంటే రాజ్యాన్ని నడిపించడానికి నాకు సరిపోదు, నేను చిన్నోడు కాబట్టి. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. చాలు, ఇక్కడ డైరెక్ట్గా ఒక మాట అడిగాడు, మంచి మాట. స్వార్థంగా అడగలేదు, ఆయనకేం కావాలో అడగలేదు. నువ్వు నియమించావు రాజుగా, ఇక్కడ భయంకరమైన జనం ఉన్నారు, ఈ జనమంతా నేను హ్యాండిల్ చేయాలంటే, రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకున్న బుద్ధి సరిపోదు, నాకున్న జ్ఞానం సరిపోదు. నీ ప్రజలకి నేను న్యాయం తీర్చాలంటే, నీ ప్రజల మధ్య నేను పని చేయాలంటే, ఒక పదం వాడాడు అక్కడ చూడండి. అది ఎలాంటిది కావాలి, ఏంటి కావాలని అడిగాడు? వివేకము కావాలి. కాబట్టి నేను మంచి చెడ్డ వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకమైన హృదయం నాకు ఇవ్వు అన్నాడు. ఇందులో ఏ స్వార్థం లేదండి, ఏ స్వార్థం లేదు. ఏ స్థానంలో అయితే దేవుడు కూర్చోపెట్టాడో దాన్ని న్యాయంగా చేయడం కోసం జ్ఞానాన్ని అడిగాడు. వివేకం అంటే జ్ఞానము. నేను రాజ్యాన్ని చేసేంత, ఇప్పుడు సడన్గా మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చోబెట్టారు అనుకోండి, ఏది ఏం చేయాలో తెలుస్తుందా? ఏ కాగితం ఏంటో, ఏ సంతకం పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో ఏం చేయాలో తెలుస్తుందా? అలాంటి పొజిషన్ అయింది. సడన్గా కూర్చోపెట్టేసావు, నాకు ఏం చేయాలో తెలియదు, నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగి దేవుణ్ణి ఆ కోరిక కొడిగాడు. 11వ వచనం చూడండి. దేవుడు ఆయనకి ఇలా సెలవిచ్చాడు. ఏది మన కోరికలు, దీర్ఘాయునను ఐశ్వర్యమైనను అడగలేదు నువ్వు. రైట్, ఇక్కడ నీకు కావాల్సినవి నువ్వేవి అడగలేదు,
డబ్బు అడగలేదు, ఆస్తి అడగలేదు, సంపదను అడగలేదు, నీ శత్రువులను చంపేయని నువ్వు అడగలేదు. ఇవేమీ అడగలేదు. నువ్వు అడిగింది రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో కావలసిన జ్ఞానం ఇవ్వు అని అడిగావు కదా. దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. సంతోషించి ఏం చేశాడు చూడు 13. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగక పోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఏంటన్నాడు ఇప్పుడు? నువ్వు అడిగిన అడగకుండా నీకు ఇస్తున్నాను. అడిగాడు, అడగలేదు. ఎందుకే అడగలేదు? దేవుడు ఏం చేశాడు? మనమే అడుగుతాం. ఈయనేం అడిగాడు? మనమేమో ముందు డబ్బు బంగారం ఇచ్చే బాబు అని అడుగుదాం. ఈయన అది అడగలే, దేవుడు ఇచ్చాడు. ఇక్కడ నా వైపు చూడండి. ఇప్పుడు సొలొమోన్ గారు అడగాల్సింది అడిగాడు. నాకు జ్ఞానం కావాలి ఈ పరిపాలించడానికి అనే విషయం అడిగాడు. దేవుడు సంతోషపడ్డాడు. సంతోషపడి నువ్వు ప్రజలకి ఏం కావాలో ఏం చేయాలనుకుంటున్నావో అది అడిగావు కాబట్టి, జ్ఞానం అడిగావు కాబట్టి నేను ఆ విషయంలో సంతోషపడి నీకు జ్ఞానం ఇస్తాను. కాగా నువ్వు అడగలేదు, అయినా నీకు ఇస్తాను, దానం ఇస్తాను, సంపాదిస్తాను, పేరిస్తాను, ఆస్తులు ఇస్తాను, మొత్తం అంతా నీకు ఇస్తాను అని అక్కడ వాగ్దానం చేశాడు. అడగలేదు కానీ దేవుడు ఇచ్చేసాడు ఆ విషయంలో. ఇక్కడ ఇప్పుడు సొలొమోన్ గారికి జ్ఞానం వచ్చేసింది. 2 ఆస్తి సంపాదన డబ్బులు కూడా వచ్చాయి. ఈ 2 వచ్చాయి. జ్ఞానం గురించి ఆలోచిద్దాం సార్. ఇప్పుడు చిన్నప్పుడు ఒక కథ విన్నారా? ఒక కథ. రాజుగారి దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు. వచ్చి ఈ పిల్లోడు నా పిల్లోడు అంటే నా పిల్లోడు అని 2 కొట్టుకుంటా ఉన్నారు. నా పిల్లోడు నా పిల్లోడు అని కొట్టుకుంటా ఉంటే రాజుగారు మీరే న్యాయం తీర్చాలి, ఈ పిల్లోడు నాదంటే నాదంటున్నారు అని గొడవ అవుతుంటే రాజుగారు ఆలోచించి ఒక పెద్ద కత్తి తెండ్రా అని చెప్పి సగం సగం చేద్దామని, స్టోరీ అన్నారు ఏం లేదా, సగం సగం చేద్దామని కత్తి ఎత్తే నిజమైన తల్లి ఎవరు ఉందో అది వద్దు అంటుంది. అప్పుడు కనిపెట్టచ్చు. ఈ స్టోరీ అన్నారు లేదా, దానికి ఎంత ఉంటుంది. అది 16వ వచనం నుంచి సొలొమోన్ గారు చేసిన పని. అది బైబిల్లో సొలొమోన్ గారు కొన్ని వేల సంవత్సరాలు చేసిన ఆ క్రియ నేటి కాలానికి ఒక కథ రూపంలో బయటకు వస్తుంది. అంటే ప్రస్తుతం పేర్లు మార్చుకుని వాళ్ళ రాజు పేర్లు పెట్టేసుకుని ఆ దేశపు రాజు పేరు పెట్టేసుకుని చేస్తున్నారు. కానీ కాదు, బైబిల్లో సొలొమోన్ గారు ఫస్ట్ చేసిన డీలింగ్ ఇది. ఒక కేసు ఆయన దగ్గరికి రాజ్య సింహాసనంలో ఎక్కగానే అలాంటి కేసు వచ్చింది. నేటి కాలంలో బ్లడ్ టెస్టులు ఉన్నాయి, డిఎన్ఏ టెస్టులు ఉన్నాయి. డిఎన్ఏ టెస్టులు మొన్న ఫ్లైట్ అహ్మదాబాద్లో కూలిపోయింది, రైట్? ఏ బాడీ ఎవరితో తెలియట్లేదు. ఇప్పుడు ఈ తెలుసుకోవడానికి ఏం చేస్తున్నారు? ఆ బాడీలో ఉన్న చిన్న మొక్క తీసుకుని ఫ్యామిలీలో ఎవరో ఒక చిన్న పార్ట్ తీసుకుని దాన్ని డిఎన్ఏ టెస్ట్ చేసి ఈ బాడీ, ఈ బొద్ద, ఈ బూడిద మీది అని ఇస్తున్నారు. అంత భయంకరం. ఇప్పుడు డిఎన్ఏలు ఉన్నాయి. అప్పుడు దేవుని జ్ఞానం ఉంది. అప్పుడు ఆయనకి కత్తి తండ్రా అన్నాడు, నరుకుతాను అన్నాడు. నిజమైన తల్లి వద్దు బాబు ఆ పిల్లడు ఆయనకి ఇచ్చాడని చెప్పింది. ఈమె తల్లి అని చెప్పాడు. అంత జ్ఞానం వచ్చేసింది. కాగా బైబిల్ ఏం చెప్తుందంటే సొలొమోన్కు ఉన్నంత జ్ఞానం ప్రపంచంలో లేదంట. అక్కడే ఉంటుంది, అదే వచనంలో ఉంటుంది. సొలొమోన్కు ఉన్న జ్ఞానం ప్రపంచంలో ఏ రాజుకి లేదంట. సొలొమోన్ దగ్గర ఉన్న ఆస్తి సంపదన ప్రపంచంలో ఏ జ్ఞాని లేదంట, ఎవరి దగ్గర లేదంట. మొత్తం భూమి మొత్తానికి ఒకే ఒక రాజు అంత సంపదనతో ఉన్న వ్యక్తి, అంత జ్ఞానం ఉన్న వ్యక్తి సొలొమోన్ గారు. అలాంటి సొలొమోన్కి ఒక హెచ్చరిక ప్రభువు జారీ చేశారు. 9వ అధ్యాయంకి వద్దాం. అదే మొదటి రాజుల గ్రంథంలో 9వ అధ్యాయంలోని సొలొమోన్కి ప్రభు ఒక హెచ్చరికని జారీ చేశారు. 9:2 గిబియోనులో ప్రత్యక్షమైనట్లు. రైట్. ఇక్కడ ఈ ముందు వచనాల్లో సొలొమోన్తో దేవుడు చెప్తాడు మందిరం కట్టమని దేవుడికి మందిరం కట్టమని అయిన తర్వాత సొలొమోన్ గారు దేవుడు ఎలా చెప్పాడో అలాంటి మందిరం ఒకటి కట్టేశాడు. కట్టేసిన తర్వాత మళ్ళీ ప్రత్యక్షమైన దేవుడు సొలొమోన్కి. చూడండి, గిబియోనులో 2వ మారు ప్రత్యక్షమయ్యాడు. అతనితో ఇలా సెలవిచ్చాడు. ఏంటంట? నా సముఖంలో నువ్వు చేసిన ప్రార్థనలో అంగీకారం నేను అంగీకరించాను. రైట్. ఏదైతే సొలొమోన్ గారు కట్టించారో దేవుని పేరు మీద అది పరిశుద్ధపరిచాను అన్నాడు.
ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీ తండ్రి అయిన దావీదు యథార్థ హృదయముగా నడిచినట్టు నువ్వు కూడా అలాగే నడవాలి. నడుచుకుని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నేను నీకు ఏదైతే చెప్తున్నానో అదంతా చేసి నా కట్టడలో విధులను అనుసరిస్తే నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండగా మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు రైట్ ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచును. ఇక్కడ దావీదుకి ప్రామిస్ చేశాడు, దావీదుకి వాగ్దానం చేశాడు, నువ్వు యథార్థంగా నడిస్తే నీ వంశం నుంచి ఒకడు వస్తాడు అని దావీదుకి వాగ్దానం చేశాడు. అందుకు సొలొమోను వచ్చాడు. ఇప్పుడు అలా చేసినట్టుగాను అని చెప్తూ మాట్లాడుతున్నాడు. 6వ వచనంకి వచ్చింది, అయితే మీరు కానీ మీ కుమారులే గాని మీ పిల్లలు కానీ ఏ మాత్రమైనా నన్ను వెంబడించుట మాని నన్ను వెంబడించ అంటే దేవుడిని వెంబడించడం మాని నేను ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలను అనుసరింపక కట్టడిని అనుసరించకపోతే ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల ఇతర దేవతలను పూజించి కొలిస్తే నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన హ్మ్. ఈ దేశంలో హ్మ్. వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి హ్మ్. నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేది. చాలు. ఏ మందిరం అయితే సొలొమోను కట్టించమని అడిగాడో కట్టేశాడో ఒక హెచ్చరిక జారీ చేశాడు. నీ తండ్రి నేను చెప్పినట్టు నడిచాడు కాబట్టి ఈరోజు నీకు సింహాసనం వచ్చింది. నీకు రావాలంటే, నీ పిల్లలకి రావాలంటే, నీ తరంకి రావాలంటే నేను ఏదైతే చెప్తున్నానో అది నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఒకవేళ దాని నుంచి తప్పిపోతే నువ్వు కట్టిన నిన్ను మందిరాన్ని రెండింటిని కొట్టివేస్తా అన్నాడు. ఆ మందిరం ఇప్పుడు లేదు. నెబుకద్నెజరు వచ్చినప్పటికీ కూల్చాడు అది. రైట్. ఏదైతే కట్టించిన మందిరం కూడా ఒప్పుకొని నడిచాడు. సొలొమోన్ ఇప్పుడు ఒక మందిరం కట్టారు అనుకుందాం, మందిరం బాగుంది, అందరు సంతోషంగా ఉన్నారు. కట్టినోడు కొన్నాళ్ళకి తప్పిపోయి పాపం చేశాడు, మందిరం ఎరగొట్టచ్చా? కట్టినోడు తప్పిపోయి పాపం చేశాడండి, మందిరం ఎరగొట్టచ్చా? మనసు వస్తుందా? దేవుడు దాన్ని కూడా ఒప్పుకోలే. నీలంటోడు కట్టిస్తే నాకు అది వద్దని చెప్పి దాన్ని కొట్టివేస్తా అని చెప్పాడు. రైట్. ఇక్కడ సొలొమోనుకు ఉన్న జ్ఞానము, సొలొమోనుకు ఉన్న డబ్బు, సొలొమోనుకి దేవుడు చెప్పిన పని, సొలొమోనుకి దేవుడికి ఉన్న ఒక సంబంధాన్ని గమనించండి. దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు, ఏం కావాలి. దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు, మందిరం ఎలా కట్టాలో చెప్తున్నాడు. దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు, నువ్వు కనుక అలా ఉండకపోతే ఏం చేస్తానో అనే ఒక స్పష్టమైన ఆలోచన దేవుడు ఇచ్చేస్తున్నాడు. దేవునికి సొలొమోనుకు ఉన్న ఒక సంబంధాన్ని జ్ఞాపకం చేసుకోండి. డైరెక్ట్గా చెప్పాడు, ఒకవేళ ఆజ్ఞల్ని కట్టడల్ని మీరితే నిన్ను ఒప్పుకోను, మందిరాన్ని కూడా నేను ఒప్పుకోను అని చెప్పాడు. ఇప్పుడు సొలొమోనుకి దేవుడిచ్చిన ఒక ఆస్తి వైపు వద్దాం. అదే మొదటి రాజుల గ్రంథంలో 10వ అధ్యాయంకి వద్దాం. అదే మొదటి రాజుల గ్రంథంలో 10వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూడండి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. రైట్. నేను స్టోరీ చెప్పేస్తాను, టైం అవుతుంది. షేబా దేశపు రాణి, ఒక రాణి ఉంది. ఆ రాణి గారికి ఆ రాజ్యం చూసుకుంటున్నారు, షేబా దేశం చూసుకుంటున్నారు. అయితే ఒక వార్త అందింది, ఫలానా ప్రాంతంలో సొలొమోను గారు అని ఒక జ్ఞాని ఉన్నాడంట, మహాజ్ఞాని అంట, దేవుని విషయాలు ఎలాంటి సమస్యలైనా సరే అలా 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 చెప్తాడంట. చూద్దాం, ఒక ట్రైల్ వేద్దాం, మనం ఆ రాజు దగ్గరికి వెళ్దాం, ఒక కఠినమైన సమస్య పట్టుకుని వెళ్దాం, ఎలా చెప్తాడో చూద్దాం అని చెప్పి ఆ దేశపు రాణి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంకి వచ్చింది ఆవిడ. ఒక్కసారి రెండో మాటను చూడండి. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను సొలొమోను దగ్గరికి భయంకరమైన ఆస్తి వస్తుంది. ఆస్తి ఏంటంటే బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పెను. రాజునకు మరుగైనది ఏదియూ లేనందున
ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. హ్మ్. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులను కనిపెట్టుటకును, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరము. చాలు చాలు. ఇక్కడ ఏంటంటే తెచ్చిందో లిస్ట్ చెప్తున్నారు. చాలా ఆస్తి ఆ దేశ ప్రాణి తీసుకొచ్చి సొలొమోనుకి ఒక ప్రశ్న వేస్తాను, ఒకవేళ కనుక చెప్తే ఇది ఇద్దామని వచ్చింది. చాలా ఆలోచనతో వచ్చింది, కష్టమైన క్వశ్చన్తో వచ్చింది. మనోడు క్షణాల్లో డీల్ చేశాడు. అది అంత కష్టమైన క్వశ్చన్ని క్షణాలు, దేవుని జ్ఞానం కదా, దేవుడిచ్చిన జ్ఞానం కదా, క్షణాల్లో డీల్ చేస్తాడు. అయితే ఇక్కడ 10వ వచనం చూడండి ఒకసారి. చదవండి. మరియు ఆమె రాజునకు మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, 240 మణుగుల అంటే కింద ఫుట్ నోట్ ఉందా మీకు లేదా? 240 మణుగులంటే దాదాపుగా ఫుట్ నోట్ అంటే ఇంగ్లీష్ ఫుట్ నోట్ ఏముంటుందంటే 4.5 టన్నులు. 4.5 టన్నులు. 1 టన్ను అంటే ఎంత? 1000 కిలోలు. 1 టన్ను అంటే 1000 కిలోలు. ఆ షేబా దేశపు రాణి 4.5 టన్నులు అంటే 4500 కేజీల బంగారం తీసుకొచ్చింది. ఎంత? చిన్న పొడక కొండకి కింద మీద పడి ఎంత ఉంది బంగారం రేటు వదినా, ఈరోజు తగ్గినప్పుడు కొందాం ఎంత కింద మీద పడతామో. చిన్న మొక్కలు కొనడానికి 4.5 కిలోలు బంగారం ఆవిడ తీసుకొచ్చింది. అప్పటికి ఈయన దగ్గర బోల్డ్ ఉంది, అప్పటికి ఈయన దగ్గర చాలా ఉంది. కాగా బోల్డ్ అని తినే వస్తువులు అన్నీ తీసుకొచ్చింది. నేను త్వరగా చెప్తాను ఈయన ఆస్తి గురించి. సుమారుగా సంవత్సరానికి 666 టన్నుల బంగారం ఈయన దగ్గర ఉండేది. సంవత్సరానికి అంటే 56 టన్నులు అంటే 56 వేల కిలోల బంగారం ప్రతి నెల ఈయన దగ్గరకు వచ్చేది. ఏది? ఓన్లీ బంగారం. ఇంక వెండి, వజ్రాలు ఇవన్నీ వేరు, ట్యాక్సులు వేరు. ఎంత సంపన్నుడో ఆలోచించండి, ఎంత డబ్బు ఉందో ఆలోచించండి. నడిచేది ఎంత బంగారం, ఇల్లంతా బంగారం, కూర్చునేది బంగారం. ఎంత బంగారం అంటే మనుషులు ఊహించలేరు. అలాంటి బంగారం కలిగిన ఈ సొలొమోను గారు, భూమి మీద అలాంటి రాజు ఎవరు లేరు. యావత్ భూమి మీద అలాంటి రాజు ఎవరు లేరు. అంత జ్ఞానం సంపాదించాడు, అంత డబ్బులు సంపాదించాడు. కలిగేలా వచ్చింది. రైట్? దేవుడు ఆ 9వ అధ్యాయంలో వార్నింగ్ ఇచ్చాడు, ఇవ్వలేదా? ఏమని ఇచ్చాడు? నడవకపోతే ఖచ్చితంగా నిన్ను కొట్టివేస్తాను, మందిరాన్ని కొట్టివేస్తాను. ఇప్పుడు 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయంకి వద్దాం. ఇక్కడ నేను చెప్పేస్తానులేండి స్పీడ్గా. సొలొమోను దగ్గర డబ్బును చూసి అనేక దేశాల్లో ఉన్న రాణులు, అనేక దేశాల్లో ఉన్న స్త్రీలు, ఆ దేశంలో ఉన్న స్త్రీలు అందరూ అట్రాక్ట్ అయిపోయి ఈయన దగ్గరకు వచ్చేవారు. ఈ డబ్బును బట్టి ఈయన దగ్గరికి వచ్చేవారు, జ్ఞానాన్ని బట్టి వచ్చేవారు. ఎప్పుడైతే ఈ డబ్బుని, జ్ఞానాన్ని ఈయన ఆశ్రయించడం ప్రారంభించారో జనాలు రావడం ప్రారంభించారు, స్త్రీలు రావడం ప్రారంభించాడు. ఒకసారి 9వ వచనం చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆయనకి 2 మార్లు ప్రత్యక్షమై, నువ్వు ఇతర దేవతలను వెంబడించు కదా, ఆయనకి ఆజ్ఞాపించినాను. సొలొమోను హృదయం ఆయన వద్ద నుంచి తొలగిపోయాను. చాలు. ఏమైంది? ఎవరి గురించి ఏం హెచ్చరిక ఇచ్చాడు? ముందు నా ఆజ్ఞలను కట్టడలు నువ్వు మేరద్దు అని చెప్పాడు, చెప్పలేదా? చెప్పాడు. జ్ఞానం కావాలన్నాడు, ఇచ్చాడు.
ఆస్తి వచ్చేసింది, సంపద వచ్చింది, డబ్బు వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ మనిషి ఏమయ్యాడు దేవుడి నుంచి? అంతట మహాజ్ఞాని, ప్రపంచాన్ని ఏలేంత జ్ఞాని, ప్రపంచంలో ఎవరి లేనంత ఆస్తి సంపద ఉన్న ఈ వ్యక్తి, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్న ఈ వ్యక్తి తప్పిపోయాడా లేదా? కారణం ఒకటే, సంపద. ఏంటది? డబ్బు 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 డబ్బు. మరలా తిరిగి వచ్చినట్టు ఉందా సొలొమోను? తిరిగి వచ్చినట్టు ఉందా? ప్రసంగికులో ఇప్పుడు రాశాడు కదా, ప్రసంగిలో ఏమని రాశాడు? డబ్బు వ్యర్థం, అన్నీ వ్యర్థము, అన్నీ వ్యర్థం అని రాశాడు. ఎప్పుడు రాసుంటాడు మరి? ఎప్పుడు రాసుంటాడు? దేవుడి నుంచి దూరం అయిపోయిన తర్వాత రాసుంటాడా, ముందే రాసుంటాడా? వాస్తవానికి స్పష్టత ఇవ్వలే. ఆయన విధేయత చూపించలేకపోయాడు అన్నదిగా బైబిల్ చెప్తుంది. ఏ దూరం అయితే దేవుడికి ఆయనకి మధ్యన వచ్చేసిందో ఆ దూరం అలాగే ఉంది. కొంత చిన్నది పశ్చాత్తాపడినట్టుగానే ఉంది తప్ప పూర్తిగా సంపూర్ణమైన విధేయత ఆయన చూపించలేకపోయాడు. ఎందుకంటే డబ్బు వచ్చిందా మీరు దేవుడు దూరం అయిపోతారు, డబ్బు మీద ప్రేమ పెరిగిందా దేవుడు దూరం అయిపోతారు, విశ్వాసాన్ని దూరం అయిపోతారు. మా పాస్టర్ గారు ఎప్పుడు 2 విషయాలు మాట్లాడతారు. ఏంటంటే దేవుడు చేసే పనులు 2 ఉంటాయి. ఒకటి మీకు ఇచ్చి శోధిస్తాడు, 2 లాక్కుని శోధిస్తాడు. దేవుడు చేసే పనుల్లో మీకు డబ్బులు ఇచ్చి శోధిస్తాడు, మీరు ఎలాగుంటారా అని. రెండోది ఏంటంటే డబ్బులు లాక్కుని శోధిస్తాడు, ఎలాగుంటారని. డబ్బులు ఇచ్చినప్పుడు ఎలాగుంటారు, డబ్బులు లాక్కున్నప్పుడు ఎలా ఉంటారు, మనసు ఎలా ఉంటుంది. ఈ 2 పనులు దేవుడు చేస్తాడు. సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు, శోధనలో పడ్డాడు, సపరేట్ అయిపోయాడు, విశ్వాసానికి దూరం అయిపోయాడు. మనిషికి డబ్బు ఉన్నప్పుడు ఎలాగుంటాడో దేవుడితో, డబ్బు లేనప్పుడు ఎలాగుంటాడో దేవుడితో అనేది దేవుడు చూస్తాడు. ఇక్కడ సొలొమోను దగ్గర డబ్బు ఉంది, దేవుడి నుంచి దూరం అయిపోయాడు. అసలు బైబిల్ నుంచి కొన్ని విషయాలు ఇంకా చూద్దాం. యోహాను సువార్తకు వద్దాం సరే. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. మనం చదివినవే ఒక్కసారి మళ్ళీ చదువుతాం. అది తీసారా? 3వ మాట నుంచి ఒకసారి చూడండి. మరియా చదవండి తొందరగా. అప్పుడు మరియ మిక్కిలి విలువగల హ్మ్. అతడ రథమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదముల యొద్దకు చూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. యేసు ప్రభు దగ్గరికి మరియా వచ్చి అత్తరం తీసుకొచ్చి కాళ్ళని తుడుస్తుంది అక్కడ. ఇల్లు ఆ అత్తరుతో ఆ వాసనతో నిండెను. ఇల్లంతా అత్తర వాసన నిండిపోయింది. 4వ వచనంకి వచ్చాను. శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగించిన ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఈ అత్తరు ఎందుకు హ్మ్. 300 డేరాలను కమ్మి పేదలకు ఇయ్యలేదని. రైట్. ఒక స్త్రీ వచ్చింది, యేసు ప్రభు పాదాలు కడుగుతుంది. అదేంటి, దేంతో కడుగుతుంది? అత్తరతోని. అత్తర్ అనేది ఆయిల్ చాలా కాస్ట్లీ ఆయిల్. ఇప్పుడు మనం వాడే సెంట్లు చిన్న చొక్క వాడి మిగతాదంతా డైల్యూషన్ అంటే వాటర్ కలిపి ఇస్తారు. అది ఒరిజినల్స్ కాదు. మనకి ఒరిజినల్ అత్తర్ అనేది చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి. చిన్న ఆయిల్ కూడా చాలా ఎక్కువ రేట్లు. అలాంటి విలువైన అత్తర్ తీసుకొచ్చి యేసుప్రభు పాదాల మీద పోస్తూ ఆమె తెల్ల జుట్టులతో ఇలా కడుగుతూ తుడుస్తుంది. అందులో ఒకడంట శిష్యుడు ఇస్కరియోతు యోధ చూసి, ఒరే అంత విలువైన అత్తర్ని కొని కాలు మీద వేసి కడగాల్సిన అవసరం ఉందా? అదే పని ఆ విలువైన అత్తర్ని అమ్మి పేదవాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుంది, అలా చేయొచ్చు కదా అని అన్నాడు. కిందకు వద్దాం. వారు అలా చెప్పినది 6వ వచనం చదవండి. అలాగూ చెప్పినది హ్మ్. పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని అది ఆయన అలా చెప్పింది పేదల మీద శ్రద్ధ కలిగి కాదంట. వాడు హ్మ్. దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున హ్మ్. అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చిన కనుక అలాగూ చెప్పాడు. రైట్. యేసు ప్రభు శిష్యుల్లో ఈయన ఒకడు. నాకు చూడండి, యేసు ప్రభు శిష్యుల్లో ఈయన ఒకడు కదా. యేసు ప్రభు శిష్యుల్లో ఎంతమంది ఉన్నారు? 12 మంది.
12 మంది. ఈ 12 మంది ఎక్కడికి వెళ్ళినా యేసుప్రభు వస్తా ఉంటే యేసుప్రభు కానుకేసేవారు. యేసుప్రభుకి కానుకేశారు. ఎక్కడెక్కడో దూర ప్రయాణం చేస్తారు మీరు, కానుకొంచండి సంచి. ఆ సంచిలో సంచిలో వేసేవారు. ఆ కానుక సంచి ఎవరి దగ్గర ఉండేది? ఈ బాబు దగ్గరే ఉండేది. ఎవరు? యోధా దగ్గరే ఉండేది. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర లేదు. మిగతా 11 మంది దగ్గర లేదు. యేసుప్రభు కూడా పట్టుకోలేదు. ఈ యూదా దగ్గర ఉండేది. ఈ యూదా అంటున్నాడు, యేసుప్రభు పాదం మీద అంత విలువైన అత్తరు వేసే బదులు ఆ అత్తరుని అమ్మితే డబ్బులు వస్తాయి, పేదవాళ్ళకి ఇవ్వచ్చు. యోహాన్ ఏమంటున్నాడు అప్పుడు? ఈయన అంటుంది పేదోళ్ళ మీద ప్రేమతో కాదు, ఆ డబ్బులు వస్తే కొంచెం సైడ్ చెయ్యొచ్చు. ఈయన ఆలోచన. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, యేసుప్రభు చనిపోయిన వారిని తిరిగి లేపాడా లేపలేదా? లేపాడు. మాట రాని వారిని మాట ఇచ్చాడా ఇవ్వలేదా? కళ్ళు లేని వారికి ఇచ్చాడు లేదా? చెవులు లేని వారికి ఇచ్చాడు లేదా? కుష్ఠరోగులు బాగా చేశాడు లేదా? బాగా చేశాడు. ఇవన్నీ చేసినోడికి ఈయన గుంపులో ఉన్న ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు అనే విషయం తెలియదంటారా? ఈయన గుంపులో ఉన్న ఒక శిష్యుడే దొంగతనం చేస్తున్నాడంటే తెలియదంటారా? తెలుసు. శిష్యులకు తెలియదంటారా? శిష్యులు తెలియదంట. శిష్యులు కూడా తెలుసు. అయినా ఆయనకి ఎందుకు ఇచ్చుంటాడు? ఇప్పుడు ఇంట్లో పని చేసేవాళ్ళు ఉన్నారు అనుకుందాం, పనులు చేసేవారు ఉన్నాం. కొత్త పను ఎవరో వచ్చాడు, అక్కడ 10 రూపాయల నోటు ఎంత ఉంటే నెమ్మది తీసి జేబులో పెట్టాడు. అది మీరు చూశారు. 10 రూపాయల నోటు టేబుల్ మీద ఉంటే నెమ్మది తీసి జేబులో పెట్టుకుని ఇల్లంతా తోడడం అన్నీ చేసేస్తున్నాడు. నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్త పడరా? ఎందుకు పడతారు? ఆడికి కాస్త చెయ్యి దొరదుంది, కనపడింది, వేసేస్తాడు, డబ్బులు తీసేస్తాడు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అన్నీ తెలిసి ఆ దొంగకి ఎందుకు ఇచ్చారో ఆలోచించారా? డబ్బులు దొంగతనం చేసేస్తాడని తెలిసి కూడా డబ్బు సంచి ఆ వ్యక్తికి ఎందుకు ఇచ్చి ఉంటాడు? చెప్పనా? ఆ 11 మందికి యేసుప్రభుకి డబ్బుతో సంబంధం లేదు. ఆ 11 మందికి యేసుప్రభుకి డబ్బు మీద ప్రేమ లేదు. అస్సలు ఆ దృష్టి కోణం వరకు లేదు. పోతా పోయినాయి. శవం వెళ్తూ ఉంటే చిల్లర వేస్తారు, మరమరాలు చిల్లర ఏరారు ఎప్పుడైనా? ఎందుకు ఏరరు? అవసరం లేదా? అది ఏరకూడదా? అది ఏరకూడదానే, అంతే కదా. అవసరం లేక కాదు. అదే ఒక 500 నోట్లు తీసుకున్నారు ఇంకా అప్పుడు ఏం చేస్తారు కదా? ఇప్పుడు ఈ 11 మందికి యేసు ప్రభుకి డబ్బు మీద దృష్టి లేదు. అస్సలు వాళ్ళకి ఖాతరలేదు వాళ్ళకి ఆ విషయంలో. వారి దృష్టి, వారి ఆలోచన వేరు. కాగా ఇప్పుడు అనుకుందాం, ఒకడు దాసాడు అనుకుందాం, ఏ యోహాను ఎవడో దాసాడు అనుకుందాం, మనశ్శాంతిగా ఉండగలుగుతాడా? ఆడు తీసేస్తాడేమో మనశ్శాంతి కోల్పోతారు. ఆడికే ఇచ్చేస్తే అక్కడ రాశాడు, ఆడికి కావాల్సింది ఖర్చు పెట్టినోడు అంట. కింద ఉంటుంది దాంట్లో. ఆరో చూడండి ఆరోది. చెప్పింది దొంగ అయ్యుండి దొంగలిస్తూ రైట్. ఇక్కడ అంటే మీకు తెలుగు బైబిల్లో అంత స్పష్టత ఇవ్వడం లేదు. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడంటే ఆయనకి కావాల్సింది కొంత తీసుకుని సైడ్ పెట్టినవాడు అంట ఆ సంచిలో. ఇప్పుడు ఆ 11 మంది యేసుప్రభుకి ఆ ఆశ ధ్యాస రెండూ లేవు. మనశ్శాంతిగా ఉండొచ్చండి. ఆ దుర్బుద్ధి ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడ దాచినా ఎలా దాచినా అది తెలిసిపోద్ది. దొంగకి మీరు ఎక్కడెక్కడ దాస్తారో అన్ని విషయాలు తెలుసు. మీరు దొంగతనం చేసిన వారు ఇంటర్వ్యూ యూట్యూబ్లో చాలా ఉంటాయి. మీరు ఆ ఇంటర్వ్యూ చూసారంటే మీకు ఆశ్చర్యపోతారు. ఎన్ని ప్లేసులు చెప్తున్నాడు, దాచే ప్లేసులు ఎక్కడెక్కడ దాస్తారో మాకు తెలియదు అనుకుంటారని అని చెప్తున్నాడు. చెప్పుల్లోని, చెప్పుల స్టాండ్లోని, బూట్లలోని, వాషింగ్ మిషన్లోని, మిక్సీ గిన్నెలోని దాస్తారు అని ఎన్ని ప్లేసులు. దొంగతనం చేసేవాడికి అన్ని విషయాలు తెలుసు ఎక్కడ దాస్తారో. ఇప్పుడు వీడికి తెలుసు. ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉండారండి 11 మంది శిష్యులు. యేసు ప్రభు అది పోయే కాలబ్ది, మనకు వద్దు, ఇచ్చేస్తే ఆడికి కావాల్సిన దొంగలించుకుంటాడు, మిగతా ఖర్చు పెడతాడు అని మనశ్శాంతిగా ఉన్నారు. ఒక్కవేళ ఎవడైనా దాచి ఉంటే ఆడు మనశ్శాంతిగా ఉండలేడు. ఈడు ఎప్పుడు వస్తాడు అటు ఇటు తిరిగాడు అనుకోండి సంచి దగ్గర,
మనశ్శాంతిగా ఉంటాడా? తీసేస్తాడేమో అని భయం ఉంటుంది. ఈ 11 మందికి యేసుప్రభుకి డబ్బు మీద ధ్యాస, ప్రేమ, వ్యామోహం ఏది లేదు కాబట్టి నువ్వు దొంగలించుకోరా బాబు ఇచ్చే అని చెప్పి ఆడి చేతికి, దొంగోడి చేతికి ఇచ్చారు. నువ్వు కావలసింది చేసుకో అని చెప్పి. ఈ ప్రేమ లేనితనం వీళ్ళకి ఉంది. ఇప్పుడు యూదాకి 11 మంది శిష్యుల్ని గమనిస్తున్నాడు, యేసు ప్రభుని గమనిస్తున్నాడు, యేసు ప్రభు చెప్పే బోధని గమనిస్తున్నాడు. మనసు చంపుకోగలిగాడా? కిందకు వద్దాం. ఇంకా మత్తయి సువార్త 26 వద్దాం. మత్తయి సువార్త 26 అధ్యాయం. పద్నాలుగు నుంచి 16 చదవదులేండి, టైం లేదు. రైట్. ఎంతకు అమ్మాడు ఇప్పుడు యేసు ప్రభుని? ఎంత? యేసు ప్రభు పిలిచిన దగ్గర నుంచి, ఆయన్ని సేవలో నేర్పిస్తున్న దగ్గర నుంచి అన్ని విషయాలు తెలిసి అన్నా సరే కూడా ఆ డబ్బు మీద ప్రేమ మానగలిగాడా? మానలేకపోయాడు. ఎంతవరకు వెళ్ళాడంటే యేసు ప్రభుని సైతం అమ్మేసే అంత. తర్వాత మీరు అదే అధ్యాయంలో 27 అధ్యాయంలో చూస్తే అదే ఇస్కరియోతు యూదా ఉరి పోసుకుని పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయాను అని అన్నాడు అని రాసింది. డబ్బు మీద ఉన్న ప్రేమ యేసు ప్రభుతో పాటే ఉన్నాడు. డబ్బు మీద ఉన్న ప్రేమ యేసు ప్రభు నుంచి దూరం చేస్తుంది. డబ్బు మీద ఉన్న ప్రేమ తనకు తాను ఆత్మహత్య చేసుకునే అంత స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఏ వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకోవాలి అని ఆశ కలిగి ఉంటాడో, డైరెక్ట్ చెప్తున్నాను, ఏ వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటాడో, చేసుకుంటాడో వాడికి డైరెక్ట్ నరకం శిక్ష, డైరెక్ట్ నరకం ఉంటుంది బైబిల్ ప్రకారం. ఏ వ్యక్తి అయితే తనకు తాను చంపేసుకోవాలని ప్రయత్నిస్తాడో, సూసైడ్, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకుంటాడో ఆ వ్యక్తికి ఇంకో ఆర్గ్యుమెంట్స్ ఉండవు, డిబేట్లు ఉండవు, తీర్పులు ఉండవు. డైరెక్ట్ తీర్పు, ఒకే ఒక తీర్పు, డైరెక్ట్గా నరకంలో పడేస్తాడు. ఎందుకు అంటే హత్య, ఆత్మని హత్య చేయడం హత్య కింద వస్తుంది. ప్రభు ఒక కాలం నిర్ణయిస్తాడు, ఒక జీవితాన్ని నెరవేరుస్తాడు, ఒక ఇంతకాలం ఈ వ్యక్తి అనే ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయానికి విరుద్ధంగా హఠాత్తుగా చనిపోయే ప్రయత్నం ఏ వ్యక్తి అయినా చేసినా అది నేరం కింద వచ్చేస్తుంది. దేవుని దృష్టిలో హఠాత్తుగా చనిపోయే ప్రయత్నం అంటే, ఎప్పుడైనా ఈ మాట మామూలు చెప్తున్నాను, చచ్చిపోతే బాగున్ను అనే ఆలోచన ఏ రోజు వచ్చినా ఒకే విషయం గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ నరకం మీకు సిద్ధంగా ఉంది. దాని బదులు ఇక్కడ బతకడం మేలు. ఆత్మహత్య మహాపాపం, మహానేరం. ఇప్పుడు ఈ వ్యక్తి యూదా డబ్బు మీద ప్రేమను చంపుకోలేకపోయాడు. కాగా ఏం చేసింది? ఆయన్ని దేవుడి నుంచి దూరం చేసి విశ్వాసి శిష్యుడు, ఇందాక సొలొమోను రాజు దేవునితో డైరెక్ట్గా మాట్లాడిన వ్యక్తి ఆ డబ్బు వల్ల, ధనం వల్ల దేవుడి నుంచి దూరం అయిపోయాడు. ఇప్పుడు డైరెక్ట్గా యేసు ప్రభు శిష్యుడే డబ్బు మీద ప్రేమ ఉండడం వల్ల ఆ విశ్వాసం నుంచి దూరం అయిపోయి డైరెక్ట్ నరకానికి పాత్రుడుగా మారిపోయాడు. ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఆ విషయాల్లో. ఒకసారి సామెతల గ్రంథంకి వద్దాం, ఒకసారి మత్తయి సువార్తకి వద్దాం. మనం చదివిందే మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి 19. ఈ 16వ వచనం మనం చాలాసార్లు చూసాము. ఒకసారి చూసాను స్పీడ్గా. ఒకడు వచ్చాడు, ధనవంతుడు వచ్చాడు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి ప్రభు అని అడిగాడు. ఆయన చెప్పాడు, రైట్, ఇక్కడ చెప్పాడు ఏంటేంటి చేయాలో చెప్పాడు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, మాకు సండే స్కూల్లో నేర్పించారు కాబట్టి ఇవన్నీ నాకు అన్నీ వచ్చు అని చెప్పాడు. అయితే ఇవన్నీ నేను చేస్తున్నాను, మంచి పనులన్నీ చేస్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టను, నేను అంతా నీట్గా ఉంటాను, హుందాగా ఉంటాను, అయినా నాకు ఏంటి కొదువా అని అడిగాడు. యేసు ప్రభు ఆయన వైపు చూశాడు. ఇక్కడ గమనించండి ఏమంటున్నాడు? ఏం పూర్ణుడు? పరిపూర్ణుడు. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఒక వ్యక్తిలో పరిపూర్ణత రావాలి అంటే, పరిపూర్ణుడు సంపూర్ణత రావాలి అంటే ఏం చేయాలంట? వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మే పేదలకి ఇచ్చే, అప్పుడు పరలోకానికి ధనం కలుగుతుంది, నువ్వు పరలోక రాజ్యానికి వచ్చేయచ్చు. చాలు. రైట్.
ఒక క్రైస్తవుడు పరిపూర్ణతకి రావాలి అంటే ప్రప్రథమైనది, మొదటిది, డబ్బు మీద వ్యామోహం తీసుకుంటే తప్ప అవదు. ఈడు చిన్నప్పటి నుంచి అన్నీ పాటిస్తున్నాడు ఈ ధనవంతుడు. కానీ ఎప్పుడైతే నీ ఆస్తి అంతా అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చేయి, అప్పుడు నువ్వు నన్ను వెంబడించన్నాడు, ఆయనలో ఉన్న గుణం బయటపడిపోయింది. పరిపూర్ణుడు అవ్వాలి అంటే డబ్బు మీద ప్రేమ ఉండడానికి వీల్లేదు. ఒకసారి అనండి, పరిపూర్ణ అవ్వాలంటే డబ్బు మీద ప్రేమ ఉండడానికి వీలు లేదు. సామెతల గ్రంథం ఒకసారి వద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 6. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికము ఉంచుము. రైట్. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు, దేవుణ్ణి ఆధారం చేసుకో. సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుడిని ఆధారం చేసుకో. అప్పుడు నీ మార్గాలన్నీ ఆయన సరి చేసేస్తాడు, రూట్లన్నీ సరి చేస్తాడు. ఎవరిని ఆధారం చేసుకోమంటున్నాడు? అదే సామెతల గ్రంథం వద్దాం, 11వ అధ్యాయం. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ మాట. ధనముని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. చాలు. ఎవరు నమ్మినవాడు? ధనముని నమ్మినవాడు. ఇందాకేం చెప్పాడు? ఎవరిని ఆధారం చేసుకోమన్నాడు? దేవుణ్ణి ఆధారం చేసుకోండి, మీ మార్గాలన్నీ సరళమైపోతాయి. ఇక్కడేమంటున్నాడు? ధనమును నమ్ముకుంటే. ఇప్పుడు ఎవరు నమ్ముతున్నాం? మన దేవుడినా ధనమున? మన విశ్వాసం దేని మీద ఉంది? బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం? సొలొమోను పరిస్థితి ఏమైంది? యూదా పరిస్థితి ఏమైంది? ఆ యవ్వనస్తుల పరిస్థితి ఏమైంది? వారు దేన్ని ఆధారం చేసుకున్నారు? ఇక్కడ ఆలోచించండి, చిన్న లాజిక్. ఇచ్చేవాడి మీద ఆధారపడతామా, వచ్చిన దాని మీద ఆధారపడతామా? ప్రాబ్లం ఇక్కడ. మనకి ఏదైతే వస్తుందో దాని మీద ఆధారపడతాం. ఇచ్చినవాడు ఎవడు? దేవుడు. నన్ను కొందరు అడుగుతారు, లేట్ అయినా పర్లేదు, ముగిచ్చి వెళ్తానే, ఒక పావు గంట ఎక్స్ట్రా అవుతుంది, పర్లేదు. నన్ను కొందరు అడుగుతారు. ఒకరోజు నా బండికి నేను ఆయిల్ వేస్తుంటే, ఏంటి పాస్టర్ గారు బాగున్నారా అన్నాడు ఒకడు. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా అన్నాను. బాగుందన్నాను. మాట అలా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఎక్కడ, ఎన్ని చర్చలు, ఏ ఊరు, ఇవన్నీ వివరాలు అడుగుతున్నాడు. ఒక మాట అడుగుతానండి, ఏమనుకోరు కదా అన్నాడు అతను. అడగండి అన్నాను. మీ పాస్టర్లందరికీ పైనుంచి సొమ్ములు బాగా వస్తాయట కదా అన్నాడు. మీ పాస్టర్లందరికీ సొమ్ములు పైనుంచి వస్తాయంట కదా బాగా అన్నాడు. అవునండి, పైనుంచి బాగా సొమ్ములు వస్తాయి అన్నాను. అది మీరు ఒప్పుకున్నారండి, ఎవరు ఒప్పుకోవట్లేదు అన్నాడు. ఎవరు ఇస్తారండి అన్నాడు. పైకి చూపించాను. పైన ఒకడున్నాడు, నా అవసరాలు తీర్చేవాడు, నా ఆశలు తీర్చేవాడు. ఆ పైన ఆయన ఇస్తాడండి అన్నాను. అబ్బాయి ఆయన కాదన్నాడు. మరి ఇంకెవరండి అన్నాను. తెల్లోళ్ళు ఎత్తారంట కదా, అమెరికాలో ఎత్తారంట కదా అన్నాడు. బాబు ఆ రోజులు అయిపోయి ఒకవేళ ఉన్నా నాది ఆ బ్యాచ్ కాదు. ఆ వేరే బ్యాచ్ ఉంటుంది. ఆ కక్కుర్తిపడే ఆ అడుక్కునే వాళ్ళు వేరే బ్యాచ్ ఉంటుంది. నాది అది కాదు. నాకు ఏది కావాలని పైకి చూస్తానండి. మీరు అన్నమాట నిజమే, పైనుంచే వస్తుంది. నాకు ఏది రావాలన్నా ఆ పైనుంచి వస్తుంది. నేను పైకి చూస్తాను, ఆ పైన ఉన్నవాడు పంపుతాడు అన్నాడు. భలే చమత్కారంగా చెప్పారండి అన్నాడు. నువ్వు చెప్పిందే పైనుంచి వస్తుంది అన్నావు కదా, నా పైన ఏంటుంది? దేవుడు, ఆకాశం, అక్కడి నుంచి వస్తుందండి. నాకు ఇంకే పయ్యోళ్ళు లేరండి. నా అవసరతలు, నా ఆశ ఏదున్నా నేను తలెత్తి చూస్తాను పైకి, అక్కడి నుంచి వస్తుంది. మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మీ నమ్మకం ఏంటి? నా నమ్మకం ఆకాశం వైపు చూడడం.
అక్కడ చూడడం, అక్కడ చూస్తాను నేను. నా విశ్వాసం అది. నేను దాని వైపు తప్ప ఇంకెక్కడికి చూడను. ఏ మనిషి చేయి చూడను, ఏ మనిషి ఉంగరాలు చూడను, ఏ మనిషి ఆస్తి చూడను, ఏ సంబంధం లేదు. నాకు కావాలా పైకే. మీరు అన్న మాట నిజమే, పైనుంచే వస్తుంది. మీకు ఎక్కడి నుంచి వస్తుంది? సరే, మీ విశ్వాసం ఎక్కడ ఉంది? దేని మీద ఉంది విశ్వాసం? దేని మీద ఉంది? ఇక్కడ ధనం మీద ఆశ, ప్రేమ, కోరిక అంత్య దినాల్లో ఎక్కువైపోతుందని చెప్పాడు. అంటే ఇప్పుడు డబ్బు అంటే లిక్విడ్ క్యాషే కాదు, నోటి కట్టలే కాదు, అది ఆస్తే అవని, స్థలాలే అవని, పొలాలే అవని, వాహనాలే అవని, మిషన్లే అవని, ఏదైనా సరే మీరు అమ్ముకుంటే డబ్బులు వచ్చేవి ధనమే. మీరు అమ్ముకుంటే ధనం వచ్చేది డబ్బులే, ధనమే. ఇప్పుడు ఇక్కడ మీ విశ్వాసము మీ ధనం మీద ఉందా, దేవుడి మీద ఉందా? నమ్మకము వచ్చిన దాని మీద ఉందా, ఇచ్చేవాడి మీద ఉందా? ఏ వ్యక్తి అయితే వచ్చిన దాన్ని పట్టుకుంటాడో, దాని మీద ప్రేమ కలిగి ఉంటాడో, ఇచ్చినోడు దూరం అయిపోతాడు, ఇచ్చినోడికి సంబంధం దూరం అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చదివిన మన ధ్యానించిన విషయాలు అన్నింటిలో కూడాను వచ్చిన దాన్ని బట్టి తృప్తిపడి ఇచ్చినోడు మర్చిపోయారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన నమ్మకం దేని మీద ఉంది అనే మీద. చిన్న ఉదాహరణ చెప్తాను. ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్న టైంలో ఒక సంబంధం వచ్చింది. హైదరాబాద్ అంట, అబ్బాయిది సాఫ్ట్వేర్ అంట, నెలకి 1,50,000 అంట అన్నారు. ఆశ పుడుతుందా లేదా? ఉదయం ఆ సంబంధం మాట్లాడారు, అంటే వచ్చింది ఇలాగా, మీ అమ్మాయి ఫోటో నచ్చింది, హైదరాబాద్ సంబంధం, సాఫ్ట్వేర్ అంట, నెలకి 1,50,000 జీతం అని. సరే అయితే ఏదో రోజు చూసుకుని మాట్లాడుకుందాం, చూపులు కలుద్దాం అని అనుకున్నారు. సాయంత్రం అయింది, ఇంకొక ఫోన్ వచ్చింది. ఏనండి, మీ పిల్ల గురించి మాట్లాడతాను. సాయంత్రం అయింది, ఇంకొక ఫోన్ వచ్చింది. ఆ అబ్బాయి పాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉంటాడంట, ఆస్తులు ఏమీ లేనంట, చాలా ప్రార్థనాపరుడంట, ఏదైనా దేవుడి మీద ఆనుకుంటాడంట. ఏ సంబంధం వైపు వెళ్తారు? ఉదయమా రాత్రా? మీ మైండ్ దేని మీద వెళ్తుంది? 1,50,000 1,50,000 వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? హృదయం లోపల ఆలోచన ఏముంది? దేవుడు కనపడుతున్నాడా? ఆడ ప్రార్థనాపరుడంట, పాస్టర్ గారి దగ్గర సేవకుడంట, చర్చి పనులు అన్నీ ఉంటాడంట. ఎవరు కనిపిస్తున్నాయి అవి? 1,50,000 నెలకి. ఎవడ ఆధారం? ఎవడు నమ్మకం? దేవుడా, డబ్బా? ధనం నిన్ను నమ్మేవా నాశనం అయిపోతామని బైబిల్ చెప్తుంది. కానీ మన మనసు చూసారా? నాకు సంబంధాలు చూస్తున్నప్పుడు మా నాన్న ఏదైనా తెచ్చేయాలని అడిగాడు. ఏదైనా తేవద్దు. పిల్ల ఎలా ఉన్నా పర్లే, కుటుంబం ఎలా ఉన్నా పర్లే, నాకు సేవకి అడ్డు రాకూడదు, పరిచర్యకి అడ్డు రాకూడదు, నాకు సహకారిగా ఉండాలి, క్రైస్తవ అమ్మాయి ఉండాలి అని చెప్పాను. వెతకడం ప్రారంభించారు. క్రైస్తవ కుటుంబంలోనే సంబంధాలు వచ్చేవి. క్రైస్తవ కుటుంబంలో దరిద్రం అని చెప్పిన పాస్టర్ కుటుంబం నుంచి కూడా వచ్చాయి. పాస్టర్ కుటుంబం మాట్లాడుకోవడం అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాక ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. ఇప్పుడు మా నాన్న ముందు మాట్లాడలేను, ఇంటికి వెళ్ళాక 5 నిమిషాలు మాట్లాడతాను, మీరు ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి పెట్టుకోండి అని చెప్పేవాడిని. సరే ఏం మాట్లాడతారని కంగారు పడేవారు. సరిగ్గా 5 నిమిషాలు మాట్లాడేవాడిని. ఆ రోజు సంబంధం క్యాన్సిల్. 5 నిమిషాలు మాట్లాడేవాడిని. మా నాన్నకి ఆ విషయం తెలియదు, నేను మాట్లాడుతున్న విషయం మా నాన్నకి తెలియదు, ఏం మాట్లాడుతున్నాను అనేది. ఒక 4-5 వచ్చాయి, 4-5 ఫోన్ కాల్స్ చేశాను, 4-5 సంబంధాలు పటక్. 5 నిమిషాల మాటకే ఏం మాట్లాడుంటాను? మా నాన్నకి అర్థం అవట్లే ఆ విషయం. ఏంటి అలేం మాట్లాడట్లేదు ఏంటని ఒకటి చెప్పేశాడు, మీ అబ్బాయి ఫోన్లో ఏదో మాట్లాడాడంట, ఆ మాట్లాడిన తర్వాత అమ్మఒడితే ఎందుకు రిస్క్ అనిపించింది అంట, వాళ్ళకి వద్దు అనుకున్నారని. నన్ను డైరెక్ట్ అడగకుండా మా అమ్మని అడిగారు.
వీడేదో మాట్లాడుతున్నాడంటే ఫోన్ చేసి ఏంటి అని. నాకు తెలియదు అని చెప్పింది మా అమ్మ. తెలుసు మా అమ్మకి, నాకు తెలియదు అని చెప్పి డైరెక్ట్ ఇంకో సంబంధం. ఏది ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మా ఆవిడ సంబంధం. వెళ్ళాం చూడ్డానికే. మా నాన్న నన్ను చూస్తున్నాడు, వీడేం మాట్లాడతాడని. సరే తెలిసిపోలు కదని చెప్పి ఒక 5 నిమిషాలు మాట్లాడచ్చా అన్నాడు. మీరు అందరూ వచ్చేయండి అని చెప్పాను. నేను 5 నిమిషాలు మాట్లాడతాను, మీ అందరూ వచ్చేయండి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నిలబెట్టాను. మా నాన్న చోట్ల పెట్టేస్తున్నాను, ఇది కూడా కూల్చేస్తాడు వీడు, ఈ సంబంధం కూడా అవనివాడు, ఇంక పెళ్ళి అవ్వదు అని మాట్లాడడం ప్రారంభించాను. అమ్మా అని వాళ్ళతో మాట్లాడుతున్నాను. దేవుడు సాఫ్ట్వేర్ విషయంలో నాకు జ్ఞానం ఇచ్చాడు. విశాఖపట్నంలో ఈ చివరి నుంచి ఆ చివరకు నా పేరంతా నాంతది. ఈ సాఫ్ట్వేర్ రంగంలో 2 రోజులు కష్టపడితేనే 20,000 సంపాదించే చెయ్య ఇది. జస్ట్ 2 రోజులు అలా పొద్దున్న కూర్చుని కష్టపడ్డా 20,000 నాకు చేతికి సునాయాసంగా వచ్చేస్తుంది. 20 ప్రారంభం సునాయాసంగా సంపాదించేస్తాను. నేను దాయడం నేర్చుకోలేదు. ఆ 20,000 వచ్చిన తర్వాత ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ పని చేసేవాడిని, నాకు అవసరం లేదు కాబట్టి. 2 రోజుల్లో నేను 20,000 సంపాదించేస్తానమ్మా. ఇంక నేను పని చేయడం ప్రారంభిస్తే నాకు ఎంత వస్తుందో మీరు ఆలోచించండి. అయితే సాఫ్ట్వేర్ రంగంలో నాకు జ్ఞానం ఉంది. నేను మొత్తం చేసేస్తాను, ఆ పనులన్నీ చేసేస్తాను. చేసి కష్టపడడం వచ్చు, కష్టపడతాను. నా పేరు ఈ చివరి నుంచి ఆ చివరికి అందరికీ తెలుసు, పలానా పనులు చేస్తాడని అందరికీ తెలుసు. అయితే నేను ఎంత కష్టపడినా నా ప్రభు గుప్పిలు ఎప్పపోతే నా దగ్గర రాదమ్మా అని చెప్పాను. ఫస్ట్ మాట ఆ కుటుంబాలతో, నా ప్రభు గుప్పిలు ఎప్పపోతే నా దగ్గరికి రాదు, ఆయన ఎప్పాలి అప్పుడే వస్తుంది. నా శక్తి కాదు, నా బలము కాదు, నా టాలెంట్ కాదు, నేను కష్టపడినా ఆయన ఇప్పితేనే వస్తుంది అని చెప్పాను. అంతే కదా బాబు అన్నారు వాళ్ళు. ఒప్పుకున్నారు. ఫస్ట్ అది. రెండో మాట అన్నాను, నాకు పిలుపు ఉంది. ఏ రోజు నువ్వు లేచి రా అంటే ఆ రోజు ఉన్న పలంగా అన్నీ వదిలి పరిగెట్టుకొచ్చేస్తాను. నేను ఆగను, వెనక ముందు చూడను, చేతిలో డబ్బులు ఉన్నాయో చూడను, వస్తున్నాయో చూడను, రావట్లే చూడను. ఆ రోజు లేచి రా అన్నాడా ఆ రోజు లేచి వచ్చేస్తానమ్మా. మొత్తం అన్నీ వదులుకొని వచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మా సంబంధం మీరు ఓకే అనడానికి మా నాన్న అన్న మాటలో, మా నాన్న అన్న ఇల్లు ఆస్తో సంపద చూసి వీడికి ఉందిలే అనుకుని మీరు రావచ్చేమో. రేపు పొద్దున్న ప్రభు అది అమ్మీరా అన్నట్టు నిర్మోహమాటంగా అమ్మేస్తాను. నేను అమ్మి సేవకు వాడేస్తాను, డౌటే లేదు ఆ విషయంలో. అన్నీ వదులుకుని వచ్చేస్తానమ్మా. ఒంటి మీద బట్ట అలా వేసుకుని బయటకు వచ్చేస్తాను. నేను నా బతుకు అది అన్నాను. ఇది ఓకే అంటే మీ పిల్లనివ్వండి అన్నాను. ఎలా పెట్టి పోషిస్తావు, నీకు ఆస్తి లేదు సంపద లేదా అని అంటారా, మానేయండి, మీకు దేవుడు తెలియదని అర్థం. నా దేవుడు పోషించగలుగుతాడు అని నమ్మేరా మీ ఇష్టం, దాన్ని బట్టి మీరు ఆలోచుకుని మీ పిల్లనిస్తారో ఎవరో ఆలోచుకోండి అని చెప్పి వచ్చేసాను. మా నాన్నకి నా మాటలు అర్థం అవ్వలే, మా అమ్మకి అర్థం అవ్వలే. ఏం మాట్లాడుతున్నాడు, అంత సీరియస్గా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ బెత్తరపోయి చూస్తున్నారు. కొత్తగా ఉంది ఈ మాటలన్నీ. నచ్చింది, ఆ మాట తీరు నచ్చింది. యథార్థంగా మాట్లాడుతున్నాడు, ఉండదు మాట్లాడాడు. వీడికి ఇస్తే తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు నిర్ణయం తీసుకున్నాను స్పాట్లో మాటను బట్టి. మా వాళ్ళకి ఇప్పటికీ అర్థం అవ్వాలి ఆ విషయం. రైట్, నేను అన్న మాట, నేను అన్నీ వదిలి వస్తాను, నాకు ఏది నాకు అడ్డు రాదు దేవుని పనికి. ఆస్తి వదిలి వచ్చేస్తాను, అమ్మ బాబుని వదిలి వచ్చేస్తాను, ఏదైనా వదిలి వస్తాను దేవుడి కోసం, పని కోసం. మీరు అవన్నీ చూసి నాకు పిల్లనివ్వద్దు. మీరు ఆస్తిపాస్తులు చూసి, డబ్బును చూసి, అది చూసి నాకు పిల్లని ఇవ్వద్దు. అవి పోతాయి, ఉండవు. నన్ను చూసి ఇవ్వండి, నా దగ్గర దేవుని చూసి ఇవ్వండి, ఇస్తే అని చెప్పి వచ్చాను. ఎలాంటి సంబంధం ఒప్పుకుంటారు మీరు? అబ్బాయి ఎంత సంపాదిస్తాడు అదా, ఎంత ఆస్తుందా అదా, ఎంత సంపాదన అదా, తమ్ముడు అన్న ఎవడన్నా ఉన్నాడా, మళ్ళీ ఆస్తిలో వాట వెళ్ళిపోద్ది కదా, అదొక భయం. డబ్బు ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుడా, మీ విశ్వాసం ఏంటి ఇంతకీ? దేవుడా డబ్బా? డబ్బును ఆశ్రయించావా నాశనం అయిపోతావు, జాగ్రత్త. ప్రభువుని పట్టుకున్నావా అవన్నీ వచ్చేస్తాయి. రైట్, ఇక్కడ డబ్బుని ఆశ్రయించడానికి వీల్లేదు, ధనము మీద ఆశ్రయించడానికి వీల్లేదు. నేను కొన్ని విషయాలు స్పీడ్గా చెప్పేస్తాను, అర్థం చేసుకోండి స్పీడ్గా. సంవత్సరం అయిపోగానే స్కూల్ ఫీజులు కట్టాలి, కాలేజ్ ఫీజులు కట్టాలి. రైట్, ఒక సంవత్సరం అయిపోగానే పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, కాలేజ్ ఫీజులు కట్టాలి. కట్టే టైంలో మీ ధైర్యం ఏంటి? మీ దగ్గర ఉందన్నా దేవుడు కట్టేస్తాడన్నా?
ఫీజులు కట్టే టైంలో దేవుడు కట్టిస్తాడనా మీ దగ్గర ఉందనా? డౌట్ లేదు కదా, మీ దగ్గర ఉందా లేదా? మీ విశ్వాసం ఏంటి ఇంతకీ? దేవుడా డబ్బా? మీ దేవుడు ఎవరు ఇప్పుడు తేల్చుకోండి. రెండోది సేవింగ్స్ అనండి. సేవింగ్స్ పొదుపులు చేస్తారు చేయరా? పొదుపు డబ్బుని పొదుపు చేస్తారు. పొదుపులు నేను దీనికి వ్యతిరేకం కాదు. డబ్బులు పొదుపులు చేయడం అంటే సేవింగ్స్ దాయడం అనేది పొదుపుల దగ్గర వ్యతిరేకం కాదు. సేవింగ్స్ చేయడం వెనకాల మీ దృక్పథం ఏంటి? రైట్. కావలసినప్పుడు దేవుడు సాయం చేయాలా? మీరు దాచిందా? మీ నమ్మకం దేని మీద ఉంది? మీరు దాచిన దాని మీద ఉందా, దేవుడి మీద ఉందా? బ్యాంక్ ఎత్తేసాడు, 10 సంవత్సరాలు ఒక వస్తే రావు డౌట్. ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీ సేవింగ్స్ ఏమయ్యాయి? మీ నమ్మకం ఏమైంది? అందుకు నమ్మద్దు అన్నాడు. మీరు దాచుకోవడం తప్పని నేను అంటలేదు. మీ దృక్పథం మనసులో ఇది ఉంది కాబట్టి అనే భరోసా దేవుడి మీద నమ్మనివ్వకుండా డబ్బు మీద నమ్మేలా చేస్తుంది. దాయండి, జ్ఞానంగా దాయండి, డబ్బులు దాయండి, అవసరపడిన వాడండి. కానీ మీ మనసులో ఉన్న ఆలోచన డబ్బులు ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఇది ఉపయోగపడుతుంది కాదు. దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు ఆ టైంలో సాయం చేస్తాడు. మీ ఆలోచన తగ్గి ఉండాలి. మూడో విషయం చెప్తున్నాను, చేతి పనులు. రైట్. ఇక్కడ ఉద్యోగస్తుడికి ఒక భయం ఉంటుంది. ఉద్యోగం ఉంటుందో ఊడిపోద్దో అని ఒక భయం ఉంటుంది. చేతి పనులు చేసే వాళ్ళకి నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, కటింగ్ షాప్, మంగళ షాప్. ఆ అబ్బాయికి వాళ్ళ అబ్బాయి సరిగ్గా చదవట్లేదు. వీడికి భయం లేదు, తండ్రికి భయం లేదు. మా అబ్బాయి చదవట్లేదు అనే భయం వాడికి లేదు. ఉద్యోగస్తుల పిల్లలకి భయం ఉంటుంది, చదవకపోతే ఎలాగా వీడికి ఉద్యోగం ఎలాగొస్తుందని. వీడి ధైర్యం ఏంటంటే మాది చేతు పని. వీడి ధైర్యం మా చేతు పని. చదవకపోయినా పర్లేదు, నాకులా ఒక షాప్ పెట్టుకుంటాడు, షాప్ పెట్టుకుని చేతి పని మీద మేము బతకచ్చు, చేతి పనులకి ఇది ఒక లాభము అన్నాడండి. ఇప్పుడు ఈ ధైర్యం ఏంటి? దేవుడా చేతి పనా? ఏదో యాక్సిడెంట్ అయ్యి 2 చేతులు పోయాయి, బతుకేంటి ఇప్పుడు? పొలం ఉందే అని అనుకున్నాం కదా, దున్నేవాడు లేకపోతే, చేతులు లేకపోతే, నడవలేని పరిస్థితిలో ఉంటే మన చేతి పని ఆధారము కాదు, దేవుడే మన విశ్వాసాన్ని సడలించే ప్రయత్నాలు ఇవన్నీ అవుతుంటాయి. 4వ విషయం చెప్తున్నాను. పిల్లలకి ఆస్తి ఇచ్చినప్పుడు చదవకపోతే, సరిగ్గా లేకపోతే పర్వాలేదులే, మేము ఏదో సంపాదించాం కదా, దాని మీద వాడు కొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనే పదాలు. మీరు ఏదైతే సంపాదిస్తారో మీకోసం, పిల్లల కోసమా? పిల్లల కోసమే కదా. పిల్లలకి ఇవ్వడానికేనా? గట్టి చెప్పండి. పిల్లలకి ఇవ్వడానికే. రైట్. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? పిల్లలకి ఇవ్వడంలో ఆడు సంపాదించలేడన్నా, ఆడికి ఏదైనా కొంచెం మేలు చేయాలని ఇంకా బెటర్గా చిన్న సపోర్ట్ మీరు ఇస్తారు. ఇప్పుడు మీరు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆడికి ఉద్యోగం లేకపోయినా మేమిచ్చిన ఆస్తి ఉంది, దాని మీద బతకచ్చు అనే హామీ ప్రమాదకరం. ఎన్నాళ్ళు ఉండొచ్చు ఆస్తి? మీ కాలంలో అయితే ఆస్తిని దాయడం వచ్చు, ఇక్కడ నుంచి మారుతుంది అంతా. ఆస్తిని అమ్మడం ఎలాగవచ్చు, ఎలా తాకట్టు పెట్టాలనో వచ్చు, ఎలా నాశనం చేయడం వచ్చు తప్ప ఆస్తిని సమకూర్చడం, పెంచడం ఈ తరంకి రాదు. ఇంక ఉండదు కూడాను. ఎలా అమ్మేయాలో, ఈ ముసలిది ఎలా చెత్తది, ఎలా అమ్మేయాలి, ఈ ముసలిడు ఎప్పుడు పోతాడో ఎలా అమ్మేయాలి, ఇది తప్ప ఇంకో ఆలోచన ఉండదు. మీరిచ్చే ఆస్తి నిలకడగా ఉండదు. పిల్లలకి ఆ భరోసా ఇవ్వద్దు. దేవుడి మీద ఆనుకోరా అనే విషయం మాత్రమే ఇవ్వాలి. పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులు చేసి ఎవరికి ఉపయోగపడాలని? పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులు చేసి ఎవరికి ఉపయోగపడాలని? మీకా వాళ్ళకా? ఆలోచించి చెప్పండి. మీకా వాళ్ళకా? వాళ్ళ కోసమే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇది చేసే పని. మనం చెప్పినప్పుడు బాగా చదివితే నీకు మంచి ఉద్యోగం వస్తుంది, బాగా జీతం వస్తుంది. ఎప్పుడైనా ఏ తెల్లైనా ఒరే నువ్వు చదివినా చదవకపోయినా
దేవుడే నీ ఆధారం అయ్యి ఉండాలిరా చెప్తాడు ఎవరన్నా. దేవుడు గుప్పు లేకపోతే నీకు రాదురా, చదివితే కాదురా, ఉద్యోగం వస్తే కాదు, దేవుడు నీకు ఇవ్వాలి ఉంటుంది ఎవడని చెప్తాడా? ఇది నేర్పించడు. పొరపాటు ఎక్కడ చేస్తున్నాం, మన మీద మనము దేవుని మీద ఆనుకునే స్థితి మనకి లేదు. పిల్లలకి ఏం చేస్తున్నాం మనం? అదే నేర్పిస్తున్నాం, ఆనుకోవాల్సింది విశ్వాసాన్ని. ఆరో విషయం చెప్తున్నాను. ఒక కుటుంబంలో ఒక పాప ఒక ఏడుస్తూ నా దగ్గర వచ్చి ఒక మాట అన్నది, అన్నా మా నాన్న నన్ను చదివించిన అంటున్నాడు అని. ఏ అమ్మా అంటే, తెలీదు, ఇంక నీకు 10th క్లాస్తో ఆపిచ్చేస్తాను అని అన్నారు. సరే ఎందుకు మాట్లాడతానులే అంటే మాట్లాడితే ఆ నాన్న అంటున్నాడు, ఎందుకండి ఆడపిల్లని చదివించడం, దేనికి ఆడపిల్లని ఎలాగో పెళ్లి చేసి పంపించేది కదా, డబ్బులు వేస్ట్ అంటున్నాడు. ఇప్పుడు ఆలోచండి, ఆడపిల్ల చదవకపోతే మీకు బాధ అనిపిస్తుందా, మగపిల్లాడా? ఎందుకు ఎందుకు కదా? దాని అర్థం ఏంటి? ఆడ ఉద్యోగం చేసి సంపాదించి పెళ్ళి అయ్యే టైంకి కాగొనింతాం చదివిచ్చి సంపాదన వస్తుందని మిమ్మల్ని చూసుకుంటాడని. ఇదే కదా ఆయన అదే మాట్లాడినాడు. మీకులాగే అన్నాడు ఆయన కూడా. ఎందుకు చదివిస్తున్నాడంటే పురుషుడిని ఆడ చదివిస్తే ఆడ మీద పెట్టుబడి పెడితే ఎంతో కొంత ప్రయోజనం ఉంది. ఆడపిల్లకే ఉంది, పెళ్లి చేసి పంపిస్తే దానికి ఖర్చు అక్కర్లేదు, వేస్ట్ అన్నా అంటున్నాడు. గమనించండి, ప్రస్తుతం ఉన్న రోజుల్లో మగపిల్లడు చూడడు, ఆడపిల్ల కూడా చూడదు. ఒకప్పుడు ఉండేది, ఆడపిల్ల చూస్తుందండి అని అనేవారు. ఇప్పుడు ఆ రోజులు లేవు. రాబోతున్న రోజులు ఇంకా భయంకరంగా ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత అంతే, మీరు మర్చిపోవాల్సిందే, కట్ అయిపోతాయి, తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఆధారం ఏంటి అంటే మంది, పిల్లవాడు పెద్దయ్యాక నన్ను చూసుకుంటాడు. చూసుకోవాల్సింది ఎవరింతకి? మన విశ్వాసం ఎక్కడికి వెళ్తుంది? ఎవరి మీదకి వెళ్తుంది? మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. డబ్బు వస్తే డబ్బు వస్తే డబ్బు వస్తే డబ్బు వస్తే. ఆఖరి చెప్తున్నాను, 7వది. మీ ఊర్లో ఎల్ఐసీలు ఉన్నాయా లేవా? ఎల్ఐసి ఉన్నాయా? వేసారా? పాలసీలు, ఇన్సూరెన్సులు, డోక్రా కూడా ఉంది ఇక్కడ. ఎందుకు వేస్తారు? ఏ ఉద్దేశం మీద వేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ వేయకూడదు అని మీ ఉద్దేశం కాదు, నా ఉద్దేశం కాదు. వేయడం పాపం, నా ఉద్దేశం కాదు. వీటి వేయడం వల్ల మీ విశ్వాసం దాని మీదకి వెళ్ళిపోతే మాత్రం ప్రమాదం, చాలా ప్రమాదం అది. మా ఆయన చనిపోయినా పర్లేదండి, ఇన్సూరెన్స్ ఉందండి ఒక ఆవిడ. తాగేస్తున్నాడు కదా, ఆరోగ్యం బాగోట్లే కదమ్మా, చూసుకోవంటే చనిపోయినా పర్లేదండి, ఇన్సూరెన్స్ ఉంది మా ఆయనకి, వచ్చేస్తే డబ్బులు అంటుంది. ఎంత దారుణం అంటే, మనుషుల విశ్వాసం ఎక్కడికి వెళ్తుంది? డబ్బు. తాగుబోతోడికి ఇన్సూరెన్స్ రాదు, అలా ఆయన తెచ్చాడు. ఎలా తెచ్చాడని తెలితే తాగి తెచ్చాడు, పాడు చేసుకున్నాడు. ఇన్సూరెన్స్ రాలే, పైసా రాలే. ఆధారం ఏమైంది ఇప్పుడు? ఇంతకీ పోతుంది. డబ్బు మీద నమ్మకం పెట్టుకున్నావా, దేవుడు దూరం అయిపోతాడు, జాగ్రత్త. డబ్బు మీద ప్రేమ పెంచుకున్నావా, దేవుడు దూరం అయిపోతాడు, జాగ్రత్త. డబ్బు మీద ఆశ పెట్టినావా, దేవుడు దూరం అయిపోతాడు, జాగ్రత్త. పెద్ద పెద్ద జ్ఞానులే దూరం అయిపోయారు. మనం ఎంత? ఆఖరి రోజుల్లో ఉన్నాం. డబ్బు మీద ప్రేమ పెట్టుకోవద్దు. ఆఖరి రోజుల్లో డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దు. ఆఖరి రోజుల్లో ఉన్నాం. డబ్బు మీద నమ్మకం పెట్టుకోవద్దు. దేవుడు తప్ప ఇంకేది వద్దు. ఆ ఆశను వదులుదాం. ఆ ఆశను వదిలి దేవుడి మీద ఆనుకుని బ్రతుకుదాం. ఏది కావాలన్నా పైకే, మనుషులు వద్దు. ఏది కావాలన్నా పైకి తప్ప ఇంకేది. డబ్బు మీద ప్రేమ వ్యామోహం ఏది మనకొద్దు. అది ఉందా, దేవుడు దూరం అయిపోతాడు. ఆ దేవుడు దూరం నరకకు పాత్రకు అయిపోతుంది, జాగ్రత్త. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ మాట స్పష్టంగా చెప్తుంది, అంత్య దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయి అని. నిజమే. ధనము కీడు. ఆ కీడేంటో మీరు మాకు బోధించారు. ఇద్దరున్నారు యజమానులు, ఒకరు ధనంకి, ఒకరు దేవుడికి. ఆ విషయంలో కూడా మేము ధనంకే మా యజమానుడిగా మీరు నిరూపించారు. సునాయాసంగా డబ్బులు ఎలా సంపాదించాలని ఒక ఆలోచన ఈ అంత్య దినాల్లో ఉంటుందని చెప్తున్నాం. ఎంత ఉన్నా తృప్తి చెందని జీవితాలు ఉంటాయని చెప్పావు. ఇదిగో
డబ్బు మీద ప్రేమ విశ్వాసా నుంచి దూరం చేస్తుందని బైబిల్ చెప్తుంది. నిజమే. మా విశ్వాసము, మా నమ్మకము ఇప్పటికీ నేటికి డబ్బు పైనే ఉంది. నిన్ను నమ్మలేకపోతున్నాం. బయట ప్రజలు మమ్మల్ని విశ్వాసులు అంటున్నారు. మమ్మల్ని మేము పరీక్షించుకుంటే నీ మీద విశ్వాసం లేని వారిలాగే ఉన్నాం మేము. ఇదిగో డబ్బు మీద నుంచి మా విశ్వాసాన్ని తీసివేసి, డబ్బు మీద నుంచి ఆ ప్రేమ తీసివేసి, డబ్బు మీద నుంచి ఆ వ్యామోహం తీసివేసి నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం ప్రభు. నీ రాజ్యం రావాలి అంటే ఖచ్చితంగా దాని మీద ప్రేమని మేము వదిలివేయాలి, దాని మీద నమ్మకము వదిలివేయాలి. అలా మమ్మల్ని మార్చమని, మహిమ మీరు పొందమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.